స్త్రీ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ ఫర్ రూరల్ ఆంటర్ప్రెనర్స్ త్రూ ఈ బైసికల్స్. గ్రామీణ వ్యాపారులకు ఈ బైసికల్ల ద్వారా స్థిరమైన రవాణా అనే కార్యక్రమాన్ని అందించేందుకు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈఈఎస్ఎల్ మరియు కాన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ సిఈఎస్ఎల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమానికి ఐఐటి బాంబే సాంకేతిక భాగస్వామిగా శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్ మద్దతుతో సహకరిస్తోంది. ఇది గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకి చెందిన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ NRLM కింద అమలవుతోంది. హలో అందరికీ, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బైక్లను వివరంగా పరిశీలిద్దాం. ఇది మోటో వరల్డ్ కంపెనీ నుండి వచ్చిన HUM24 మోడల్. మీ అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. HUM24 మోడల్ మార్కెట్లో లభిస్తున్న ఇతర హమ్ మోడల్స్తో పోల్చినప్పుడు దీని ప్రత్యేక ఫీచర్ల వలన ప్రత్యేకంగా నిలుస్తుంది. మొదటి మార్పు చక్రాల పరిమాణంలో జరిగింది. మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇది సాధారణ 27 అంగుళాలకు బదులు 24 అంగుళాలకు తగ్గించబడింది. రెండవ మార్పు ఏమిటంటే ఈ బైసికల్ స్త్రీ, ఈఎస్ఎల్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ మరియు సిఎస్ఎల్ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ వంటి సంస్థల కింద ప్రచారం చేయబడుతున్న ఈ ప్రాజెక్ట్ యొక్క ద్వంద్వ బ్రాండింగ్ లోగోతో అందించబడింది. ఈ మోడల్ అనుకూలిత ఉపకరణాలతో వస్తుంది. ఇది ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించిన ముందు బాస్కెట్తో వస్తుంది. అయితే ఇది ఇక్కడ అందుబాటులో లేదు. అదనంగా బాటిల్ హోల్డర్, బయట నంబర్ లాక్ మరియు అదనపు సెంటర్ స్టాండ్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది సైకిల్ పై సరుకు ఉంచినప్పుడు చాలా ఉపయోగపడుతుంది. దీనిది పొడవైన, వెడల్పైన మరియు సౌకర్యవంతమైన సీటు. ఈ సైకిల్ యొక్క మెటాలిక్ నీలం రంగు దీనికి ఒక ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సైకిళ్లలో కనిపించదు. ఈ మోడల్ బటన్ స్టార్ట్ బదులు కీ స్టార్ట్తో పనిచేస్తుంది. సైకిల్ కీ లేకుండా ఎవరూ మీ సైకిల్ను తీసుకుపోకుండా ఇది భద్రతను నిర్ధారిస్తుంది. ఇప్పుడు ఈ సైకిల్ను ముందు భాగం నుండి చూద్దాం మరియు దాని వివిధ భాగాలను తెలుసుకుందాం. ముందు భాగంలో హ్యాండిల్స్ కనిపిస్తాయి మరియు మీరు మొదట గమనించే భాగం హెడ్ లైట్. రాత్రివేళ నడిపేటప్పుడు ఇది మీకు చూపును అందిస్తుంది. దీన్ని ఆన్ చేయడానికి ఈ బటన్ను పైకి నొక్కండి మరియు ఆఫ్ చేయడానికి కిందకి నొక్కండి. హెడ్ లైట్ కింద ఇండికేటర్ బటన్ ఉంది. ఎడమ ఇండికేటర్ కోసం ఎడమ వైపు నొక్కండి, కుడి ఇండికేటర్ కోసం కుడి వైపుకు నొక్కండి. దీని పక్కన హార్న్ బటన్ ఉంటుంది. అంతేకాకుండా మీరు వెనుక భాగంలో బ్రేక్ లైట్ను కూడా చూడవచ్చు. మీరు బ్రేక్ నొక్కిన వెంటనే అది స్వయంగా వెలుగుతుంది. హ్యాండిల్ పై బ్రేక్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది ఎడమ బ్రేక్. ఇది వెనుక చక్రం కోసం ఉపయోగిస్తారు. మరియు ఇది కుడి బ్రేక్. ఇది ముందు చక్రం కోసం. అంతేకాదు, ఇక్కడ ఒక థ్రోటిల్ కూడా ఉంది. దీని ద్వారా మీ బైసికల్ వేగాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఈ డిస్ప్లేను మరియు సైకిల్ను ఆన్ చేయడానికి ముందుగా ఈ స్లాట్లోని కీని పెట్టి తిప్పాలి. డిస్ప్లేను ఆన్ చేయాలంటే మధ్య భాగంలో ఉన్న బటన్ను కొన్ని సెకండ్ల పాటు నొక్కి ఉంచండి. డిస్ప్లేపై వెలుతురు కనిపించిన తరువాత బటన్ను వదలండి. ఇక్కడ మీరు మీ వేగం, బ్యాటరీ స్థాయి మరియు ఇప్పటి వరకు మీరు ప్రయాణించిన మొత్తం కిలోమీటర్లను డిస్ప్లేలో చూడవచ్చు. అదనంగా కుడివైపున పెడల్ అసిస్ట్ మోడ్స్ కనిపిస్తాయి. ఈ సైకిల్లో 3 పెడల్ అసిస్ట్ మోడ్లు ఉన్నాయి. మీరు ప్లస్ మరియు మైనస్ బటన్లను ఉపయోగించి పెడల్ అసిస్ట్ మోడ్ మారుస్తూ ఉండవచ్చు. పెడల్ అసిస్ట్ మోడ్ 1లో గరిష్ట వేగం సుమారు గంటకి 18 కిలోమీటర్లు ఉంటుంది. మోడ్ 2లో వేగం గంటకి 22 నుంచి 23 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. మోడ్ 3లో ఈ సైకిల్ గరిష్టంగా గంటకి 25 కిలోమీటర్ల వరకు వేగంగా వెళ్ళగలదు.
వేగ పరిమితులు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ CMVR మరియు మైక్రో మొబిలిటీ ట్రాఫిక్ గైడ్లైన్స్ ప్రకారం నిర్ణయించబడ్డాయి. గరిష్ట వేగం గంటకి 25 కిలోమీటర్ల వరకు ఉండే ఎలక్ట్రిక్ సైకిళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సైకిల్ నడిపేటప్పుడు 2 బ్రేక్స్ను జాగ్రత్తగా మెల్లగా వాడాలి. వెనుక బ్రేక్ను ఎక్కువగా నొక్కితే స్కిడ్డింగ్ అవుతుంది. ముందు బ్రేక్ను బలంగా నొక్కితే బ్యాలెన్స్ కోల్పోయి పడిపోతారు. 2 బ్రేక్స్ను ఒకేసారి బలంగా నొక్కడం కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల ఎప్పుడూ మెల్లగా నియంత్రణతో బ్రేక్స్ ఉపయోగించండి. ఈ సైకిల్లో అత్యంత ముఖ్యమైన భాగం మీకు ఇక్కడ సీటు కింద కనిపించే లిథియం అయాన్ బ్యాటరీ. దీని సామర్థ్యం 12Ah ఉంటుంది. ఈ బ్యాటరీ తొలగించదగినది మరియు దీన్ని మళ్ళీ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. బ్యాటరీను సైకిల్కు అతికించిన స్థితిలోనే ఛార్జ్ చేయొచ్చు, లేదా మీరు బ్యాటరీను తీసివేసి ఇంటికి తీసుకెళ్లి మీ గదిలో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పినట్లుగా ఈ బ్యాటరీను తీసివేసి ఇంట్లో ఛార్జింగ్ చేయవచ్చు. దీనికోసం ముందుగా సీట్ కింద ఉన్న లివర్ను నొక్కి సీటును పైకి లేపాలి. తర్వాత అందించిన తాళాలను స్లాట్లో పెట్టి ఎడమ వైపుకు తిప్పాలి. తాళం తిప్పగానే బ్యాటరీ అన్లాక్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న హ్యాండిల్ను పట్టుకుని తీసి జాగ్రత్తగా బ్యాటరీని పైకి లేపాలి. లాగిన వెంటనే బ్యాటరీ బయటకు వస్తుంది. మీరు దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఛార్జింగ్ చేయవచ్చు. ఈ సైకిల్ సీటు మీ హైట్కి అనుగుణంగా పైకి లేదా కిందకి సర్దుబాటు చేయవచ్చు. సీటును సర్దుబాటు చేయడానికి ముందు భాగంలో ఉన్న నట్ బోల్ట్ను అనువుగా వదిలించాలి. నట్టు తిప్పడానికి స్పానర్ ఉపయోగించవచ్చు. వదిలించిన తరువాత సీట్ను కిందకి నొక్కి లేదా పైకి లాగి ఎత్తును సర్దుబాటు చేయవచ్చు. మీకు కావలసిన ఎత్తు చేరుకున్న తరువాత సీటు స్థిరంగా ఉండేందుకు నట్ బోల్ట్ను బిగించండి. ఈ ఎలక్ట్రిక్ సైకిల్లో పెడల్ అసిస్ట్ సిస్టమ్ ఉంది. ఇది పెడల్ వేయడాన్ని సులభతరం చేస్తుంది. మీరు పెడల్ వేయడం ప్రారంభించిన వెంటనే మోటార్ బ్యాటరీ నుండి శక్తిని పొందుతూ మీ సైకిల్ వేగాన్ని పెంచుతుంది. మీ సైకిల్ వేగాన్ని పెంచడానికి 2 మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం థ్రోటిల్ ఉపయోగించడం. థ్రోటిల్ పైకి లేపిన వెంటనే మీ సైకిల్ వేగం పెరుగుతుంది. దీన్ని ఇక్కడ చూడవచ్చు. అలాగే డిస్ప్లేలో వేగాన్ని గమనించవచ్చు. మీరు ఆగాలనుకుంటే బ్రేక్ను నొక్కండి. అప్పుడు మీ వేగం ఆగిపోతుంది. ఎలక్ట్రిక్ బైసికల్ మరియు సాధారణ బైసికల్ మధ్య తేడా ఏమిటంటే ఎలక్ట్రిక్ బైసికల్లో హబ్ మోటార్ ఉంటుంది. ఈ హబ్ మోటార్ సైకిల్లో ఉన్న బ్యాటరీ నుండి శక్తిని తీసుకొని వేగాన్ని అందిస్తుంది. ఈ మోటార్ ఒక 250 వాట్ల BLDC మోటార్. ఇది గరిష్టంగా గంటకి 25 కిలోమీటర్ల వరకు వేగాన్ని ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అధిక వేగం కారణంగా మోటార్ బైక్స్లో వాడే రిమ్ బ్రేక్ కంటే డిస్క్ బ్రేక్ను అందించారు. ఈ డిస్క్ బ్రేక్ అధిక వేగాన్ని మెరుగుగా నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ సైకిల్ ATMM ఫ్రంట్ సస్పెన్షన్తో వస్తుంది. ఇది చెడిన రహదారులు మరియు గుంతల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ సైకిల్లో వెనుక మరియు ముందు చక్రాలపై మడ్ గార్డ్ అందించబడింది. ఇది మట్టి మరియు నీటి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. మడ్ గార్డ్ మరియు టైర్ మధ్య ఖాళీ ఉండేలా చూసుకోండి. అలాగే వాటి మధ్య మట్టి లేదా చెత్త కూరుకుపోతే దాన్ని బాగా శుభ్రం చేయండి. ఈ సైకిల్ వెనుక భాగంలో మీరు ఒక కార్గో క్యారియర్ను చూడవచ్చు. ఇందులో మీరు మీ సామాన్లు పెట్టుకొని ప్రయాణించవచ్చు. ఈ సైకిల్ మొత్తం 120 కిలోల లోడ్ తీసుకెళ్లే సామర్థ్యం కలదు. అందులో సైకిల్ స్వయంగా 30 కిలోలు బరువుంటుంది. మీ శరీర బరువును లెక్కలోకి తీసుకుంటే క్యారియర్పై మీరు సుమారు 20 నుంచి 25 కిలోల వరకు అదనంగా సామాన్లు మోసుకెళ్లవచ్చు.
ఈ పరిమితికి మించి మోసుకు వెళ్లడం అనుకూలంగా ఉండదు, భద్రతకు కూడా హానికరం కావచ్చు. ఇదే కాకుండా క్యారియర్పై పెట్టే వస్తువులలో తాడులు లేదా ఇతర భాగాలు కిందకి వెళ్లకుండా చూసుకోండి. అవి టైరు లేదా చైన్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. మీరు సైకిల్ నడిపే ముందు హెల్మెట్ ధరించడం అనివార్యం. మీకు సరిపోయే సరైన పరిమాణంలో ఉన్న హెల్మెట్ను కొనండి. రైడ్ ప్రారంభించే ముందు హెల్మెట్ ధరించి బకల్ వేసుకొని అప్పుడు మాత్రమే రైడ్ ప్రారంభించండి. ఈ బైసికల్ నడిపేటప్పుడు ఎల్లప్పుడూ రహదారి యొక్క ఎడమవైపునే వెళ్ళాలని గమనించండి. మీరు కుడివైపుకు తిరగాల్సి వస్తే ముందుగా వెనుకకి చూసి ఏవైనా వాహనాలు వస్తున్నాయా లేదా అన్నది పరిశీలించండి. తరువాత కుడి ఇండికేటర్ వేసి అప్పుడు మాత్రమే తిరగండి. ఈ సైకిల్ ట్యూబ్ టైర్తో వస్తుంది. దీని లోపల గాలి నింపాలి. తద్వారా ప్రయాణం సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా ఉంటుంది. టైర్లో గాలి తక్కువగా ఉందని అనిపిస్తే చేతితో నొక్కి పరీక్షించండి. టైర్ చాలా మెత్తగా అనిపిస్తే దానిలో గాలి నింపాలి. గాలి నింపడానికి మీరు దాన్ని ఏదైనా సైకిల్ రిపేర్ షాప్కి తీసుకువెళ్ళవచ్చు లేదా మీరే ఫుట్ పంప్ లేదా ఎలక్ట్రిక్ పంప్తో నింపుకోవచ్చు. గమనించాల్సిన విషయం ఏమిటంటే టైర్ ప్రెషర్ 30 to 40 PSI మధ్య ఉండాలి. గాలి తక్కువగా ఉంటే సైక్లింగ్ కష్టంగా మారుతుంది. ఎక్కువగా నింపితే టైర్ పేలిపోవచ్చు. అందువల్ల మీ సైకిల్ ఎప్పుడూ మంచి స్థితిలో ఉండేలా గాలి స్థాయిని తరచుగా పరీక్షించడం అవసరం. తద్వారా మీరు సైకిల్ తొక్కేటప్పుడు ఎలాంటి సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. బ్యాటరీ లెవెల్ 20% కంటే తక్కువ ఉందేమో చూడండి. అది తక్కువగా ఉంటే ఛార్జింగ్ అవసరం. మీరు దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఛార్జ్ చేయవచ్చు. ఇంటికి వెళ్ళిన తరువాత బ్యాటరీని ఛార్జింగ్ చేయడానికి ముందు 30 నిమిషాలు చల్లబడనివ్వండి. ఎల్లప్పుడూ సైకిల్తో ఇచ్చిన ఛార్జర్ను మాత్రమే ఉపయోగించండి. ఇతర ఛార్జర్లను ఉపయోగించవద్దు. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మీ ఇంట్లో 3 పిన్ సాకెట్ అవసరం. మీ ఇంట్లో లేకపోతే దాన్ని అమర్చుకోండి. ముందుగా ఛార్జర్ను 3 పిన్ సాకెట్లో పెట్టండి, కానీ ఇప్పుడే ఆన్ చేయవద్దు. బ్యాటరీపై ఉన్న ఛార్జింగ్ సాకెట్ను గుర్తించండి. ఛార్జర్ ప్లగ్లో ఉన్న 3 పిన్లను దానికి సరిగ్గా సరిపోల్చి చక్కగా ఇన్సర్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తరువాత ఛార్జర్ను ఆన్ చేయండి. బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ భద్రమైన సమతల ఉపరితలంపై ఛార్జ్ చేయండి. దీన్ని నేరుగా సూర్యకాంతి, నీటి వనరుల మరియు తేమ ప్రాంతాల నుండి దూరంగా ఉంచండి. ఇది ఎల్లప్పుడూ పొడి ప్రదేశాల్లోనే ఉండేలా చూసుకోండి. భద్రత కోసం పిల్లల నుంచి దూరంగా ఉంచండి. మీరు గ్రామానికి ప్రయాణిస్తున్నప్పుడు లేదా దీర్ఘ విరామానికి వెళ్తున్నప్పుడు బ్యాటరీని 50% ఛార్జ్తో వదిలిపెట్టడం చాలా ముఖ్యం. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తరువాత దాన్ని సైకిల్కు తిరిగి అమర్చడానికి ఈ దశలను అనుసరించండి. సీట్ కింద ఉన్న లీవర్ను పైకి లేపి సీట్ను పైకి లేపండి. బ్యాటరీని హ్యాండిల్ ద్వారా పట్టుకొని జాగ్రత్తగా సైకిల్లో ఉన్న నిర్దేశిత స్లాట్లో దింపండి. బ్యాటరీ సరిగ్గా అమర్చబడిందని నిర్ధారించుకోవడానికి ఏదైనా గ్యాప్లు ఉన్నాయేమో చూడండి. తాళాన్ని స్లాట్లో పెట్టి బ్యాటరీని భద్రంగా లాక్ చేయడానికి కుడివైపుకు తిప్పండి. చివరగా సీట్ను మళ్ళీ కిందకి దించండి.